జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, స్టూడెంట్స్ ఎన్నికల్లో మన ఏబీవీపీ ఘన విజయం సాధించింది. ఎందుకు, ఎక్కడ, ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఇక్కడ ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది మన భారతదేశంలో జాతీయ భావజాలం కలిగినటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం. మన ఏబీవీపీ 1948లో స్థాపించబడిందన్నమాట. అధికారికంగా దీనిని 1949 జూలై 9వ తేదీన నమోదు చేశారు. మన భారతదేశం స్వాతంత్రాన్ని సాధించిన వెంటనే హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్చే ప్రభావితులైన కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా అధ్యాపకులు జాతి పునర్నిర్మాణం కోసం విద్యార్థుల యొక్క సంఘటిత శక్తిని ఏకం చేయడానికి ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును అయితే స్థాపించారు. అర్థమవుతుందా? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు తరచూ కూడా ఈ రక్తదాన శిబిరాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులందరినీ కూడా జాగృతపరచడం, అదేవిధంగా దేశానికి ధర్మానికి అండగా నిలబడడం, అలాగే ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను భారతదేశం అంతటా కూడా నిర్వహిస్తా తన వంతు సామాజిక సేవ అయితే చేస్తానే ఉంటుంది. అర్థమైందా? ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది అటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు, అలాగే ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏకైక విద్యార్థి పరిషత్గా కొనసాగుతూ వస్తుందన్నమాట. ఇక మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభమైన దగ్గర నుంచి అనేక యూనివర్సిటీల్లో తమ సత్తా చూపించడం అయితే ప్రారంభించింది. పైన జమ్మూ నుంచి కింద ఉండేటటువంటి కేరళ వరకు అన్ని యూనివర్సిటీల్లో కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు క్రమక్రమంగా బలపడతా వచ్చిందన్నమాట. ఇక 2014 నుంచి దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రారంభం అవడంతో ఈ ఏబీవీపీ మరింత బలపడడం ప్రారంభించింది. చూడండి, జాతీయ భావమే ఊపిరిగా ఈ ఏబీవీపీ ముందు దూసుకుపోతూ ఉండాలి. ఇక పంజాబ్ విషయానికి వద్దాం. మీకు అందరికి కూడా తెలుసు, ఈ పంజాబ్లో ఈ మధ్యకాలంలో ఖలిస్తానీ గుండాలు ఎక్కువైపోయినారు. అటు యూనివర్సిటీల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఈ ఖలిస్తానీ గుండాల ప్రమేయం పెరుగుతూ వస్తుంది. ఇకపోతే ఈ పంజాబ్లో ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక యూనివర్సిటీ ఒకటి ఉన్నదన్నమాట. అదే పంజాబ్ యూనివర్సిటీ. ఈ పంజాబ్ యూనివర్సిటీ అనేది చాలా పెద్దది. ఇక ఈ పంజాబ్ యూనివర్సిటీలో ప్రధానంగా 5 విద్యార్థి సంఘాలు అయితే ఉన్నాయి. అవి వచ్చేసి, ఒకటి మన ఏబీవీపీ, రెండోది వచ్చేసి స్టూడెంట్ ఫ్రంట్, మూడవది వచ్చేసి ద నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎస్యుఐ. ఈ ఎన్ఎస్యుఐ అనేది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థి సంఘం అన్నమాట. ఇక నాలుగోది వచ్చేసి ద అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, అంటే ఏఎస్ఏపి. ఈ ఏఎస్ఏపి అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి విద్యార్థి సంఘం. ఇక ఐదవది వచ్చేసి ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఓఐ. ఈ ఎస్ఓఐ అనేది పంజాబ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ అయిన శిరోమణి అకాలీదళకు చెందినటువంటి విద్యార్థి విభాగం. అర్థమవుతుందా? ఇకపోతే పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎన్నికల్లో ఈ 5 స్టూడెంట్ యూనియన్స్ పోటీ పడినాయి ఒకదానికొకటి. ఇక్కడ ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. దీంతో పంజాబ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషను ఈసారి ఈ స్టూడెంట్స్ ఎన్నికలను అటు పంజాబ్లో కానీ ఇటు హర్యానాలో కానీ జరగకుండా మధ్య మార్గంగా చండీగఢ్లో నిర్వహించారనమాట. ఇక ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మన జాతీయవాద స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఘన విజయం సాధించింది. ఈ పంజాబ్ యూనివర్సిటీలో మొట్టమొదటిసారి స్టూడెంట్స్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి మన ఏబీవీపీ తిరుగులేనటువంటి విజయం సాధించింది. ఏబీవీపీ తరపున ఈ స్టూడెంట్స్ ఎన్నికల్లో నిలబడినటువంటి గౌరవవీర్ సోహెల్ 488 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏబీవీపీ తరపున నిలబడినటువంటి ఈ గౌరవవీర్ సోహెల్కు ఏకంగా 3145 ఓట్లు వస్తే, ఏబీవీపీ సమీప ప్రత్యర్థి అయినటువంటి స్టూడెంట్ ఫ్రంట్ అభ్యర్థికి కేవలం 2660 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగమైనటువంటి ఎన్ఎస్యుఐకు కేవలం 1359 ఓట్లు మాత్రమే రావడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే ఈసారి జరిగినటువంటి ఈ పంజాబ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ దుమ్ము దులి పారేసింది. అది విషయం. ఈ విధంగా పంజాబ్ యూనివర్సిటీలో స్టూడెంట్ ప్రెసిడెంట్ స్థానాన్ని మన ఏబీవీపీ కైవసం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. 1977 నుంచి ఈ యూనివర్సిటీలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కానీ
మొట్టమొదటిసారి ఈ సంవత్సరం ఏబీవీపీ అక్కడ మన కాషాయ జెండాను ఎగరేసింది. అది విషయం. ఎట్లా న్యూస్ సూపర్గా ఉన్నది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.